దొండకాయ కూర కంటే బాగుంది. అవునా? నైట్ వర్షం పడింది, ఉదయాన్నే చల్లగాలి వీస్తుంది. ఇలా ఉంటే ఎంత బాగుంటుంది కదా. కానీ అలా ఉండదు కదండి, బాగా కాసేపటికి ఉక్కబోస్తుంది కదా. ఎలాగైతేనేమి అత్తయ్యకి కాఫీ చేసేసాను, అమ్మకి ఫిల్టర్ కాఫీ వేసిచ్చాను, నేను లెమన్ టీ చేసేసుకొని చల్లగా కాసేపు కూర్చొని ముచ్చట్లాడి ఆ తర్వాత టిఫిన్ ఏం చేసుకోవాలని నేను అత్తయ్యని అడిగానండి. ఇలా చల్లగా ఉన్నప్పుడు అత్తయ్య ఎక్కువగా జొన్న రొట్టెలు ఇష్టపడుతూ ఉంటారనమాట. ఇంకా మా మరిది గారు కూరగాయలు తీసుకొని వచ్చారు. అందులో వెరైటీగా ఈరోజు లేత దొండకాయలు, వీటిని పర్వలని అంటూ ఉంటారనమాట. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చాలా మంది నేను తీసుకునేటటువంటి కాటన్ శారీస్ ఎక్కువగా ఇష్టపడతారండి. చాలా బాగుంటాయి అక్క, ఎక్కడ తీసుకుంటారని అడుగుతూ ఉంటారు కదండి. సో నేను ఈ కాటన్ శారీ వచ్చేసి ఖ్యాతి ప్రింట్స్ అనే పేజీ నుంచి తీసుకున్నానండి. వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయి అన్నమాట. ఇంతకుముందుకు తీసుకున్నాను, ఇంకా ఆ తర్వాత చూసి నాకు నచ్చి నేను ఈ వీడియో షేర్ చేస్తూ ఉన్నానన్నమాట. మనం వంట చేసేటప్పుడు అయితేనేమి, ఉదయం పూజ చేసేటప్పుడు అయితేనేమి, ఆఫీస్కి వెళ్ళడానికి అయితేనేమి, చిన్న చిన్న ఫంక్షన్లకు అయితేనేమి, గుడికి వెళ్ళడానికి అయితేనేమి, బ్యూటిఫుల్ డిజైన్స్తో మంచి లుక్, క్లాసీ లుక్ ఇచ్చేలా ఉంటాయన్నమాట. మెయిన్గా ఏంటంటే గాన వీళ్ళకు ఓన్ యూనిట్ ఉండటం వల్ల ఫ్యాబ్రిక్ తీసుకొని డైయింగ్ చేసి ప్రింట్ చేసి ఇస్తారనమాట. కాబట్టి మనకు తక్కువ ధరలో వస్తాయి. ఇంకో కలర్ శారీ తీసుకున్నాను చూడండి, ఎంత బాగుంది కదా. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నంబర్ ఇస్తున్నాను, పేజ్ని ట్యాగ్ చేస్తున్నాను, తప్పకుండా చెక్ చేయండి. బాయ్ అండి.